హాయ్ అండి. ఈ వారం అయితే ఏలూరు నాటుకోళ్ళ సంతకైతే వెళ్తున్నాము. అక్కడ నాటుకోళ్ళు పుంజులు కానీ పిట్టలు కానీ ఏ అమ్ముతున్నారు ఏంటి అనేది ఒకసారి వీడియో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఈ నాటుకోళ్ళ సంతలో అయితే మీకు కుందేలు కూడా అమ్ముతున్నారండి. తెల్ల కుందేలు అవి జత ఎంత పడతాయి ఏంటి అనేది ఒకసారి వీడియోలో చూడండి. ఈ చేపల మార్కెట్ కూడా వీడియో ఎక్స్ప్లోర్ చేస్తాకి వెళ్తున్నామండి. అక్కడ చేపలు కొరమేళ్ళు వచ్చేప్పటికి మీకు కేజీ వచ్చేప్పటికి 200 250 అంటే చాలా తక్కువ ప్రైజుల్లో అయితే ఇస్తున్నారు. మా వీడియో అయితే పూర్తిగా చూడండి. మా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు అయితే మీకు అందిస్తాము. చూడండి ఇక్కడ ఈ పుంజు అయితే మీకు 2,500 చెప్తున్నారండి. 2,000కి అయితే ఇచ్చేస్తున్నాడు. పుంజు అయితే నెంబర్ 1గా ఉందండి. మంచి హెల్తీగా ఉంది, మంచి యాక్టివ్గా ఉందన్నమాట. అదే మీకు కోడి పిట్టలు అయితే కనుక జత వచ్చేపాటికి 3,500 చెప్తున్నాడండి. 3,000కి అయితే ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్క కోడి పిట్ట అయితే 1,500 అలా పడుతుంది. మంచి హెల్తీగా ఉంటున్నాయి, మంచి యాక్టివ్గా ఉంటున్నాయి. ఇవి వెయిట్ వచ్చేపాటికి 2 కేజీలు అలా ఉంటాయండి. ఈ వారం అయితే చాలా అంటే చాలా తక్కువ అయితే వచ్చినాయండి కోడి పిట్టలు కానీ పుంజులు కానీ. మీకు కానీ కోడి పుంజులు కానీ కోడి పిట్టలు కానీ కావాలంటే మార్నింగ్ 5 నుంచి 9 వరకు రన్నింగ్ చేస్తారండి. మీరు పొద్దున్నే కానీ వచ్చినట్టయితే మంచి మంచి కోడి పిట్టలు కానీ పుంజులు కానీ తీసుకొచ్చి చూడండి. ఈ మార్కెట్లో కుందేలు కూడా అమ్ముతున్నారండి. ఇవి జత వచ్చేపాటికి మీకు 1,600 చెప్తున్నారండి. ఫైనల్ అయితే 1,500కి ఇచ్చేస్తున్నారు. చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి, మంచి యాక్టివ్గా ఆడుకుంటున్నాయి అనమాట. చూడండి వైట్ కుందేళ్ళు చాలా క్యూట్గా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ మార్కెట్కి వచ్చి కొనుక్కోవచ్చండి. కొంతమంది ఏంటంటే ఇంటికాడ పెంచుకుంటాకి ఈ తీసుకెళ్ళి పెంచుకుంటూ ఉంటారు అనమాట. చాలా యాక్టివ్గా ఉన్నాయండి, చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అనమాట. ఈ కుందేళ్ళు చాలా బాగున్నాయి. జత వచ్చేపాటికి 1,500 ఫైనల్ ఇచ్చేస్తున్నారు. ఈ మార్కెట్లో ఏంటంటే మీకు నాటుకోళ్ళు చూడండి, ఇదిగోండి కుందేళ్ళు చాలా అంటే చాలా బాగుందండి. చాలా వైట్గా ఉంది అనమాట. కుందేళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి, చక్కగా ఆడుకుంటున్నాయి అనమాట. చిన్నపిల్లలు ఉంటే కనుక ఇంటికాడ కుందేలు పిల్లలు తీసుకెళ్తే చక్కగా ఆడుకుంటారు వాటితో పాటు. చాలా బాగున్నాయి అన్నమాట ఈ కుందేళ్ళు. చూడండి నాటుకోళ్ళు అయితే మీకు ఇక్కడ జత వచ్చేపాటికి మీకు కోడి పుంజులు వచ్చేపాటికి జత కోడి పుంజులు అయితే మీకు 5,000 అలా చెప్తున్నారండి. జత కోడి పెట్టలు అయితే 3,000 చెప్తున్నారు. రేట్ అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారు. చూడండి ఈ బాబాయ్ అయితే మ్యాంగోలు అమ్ముతున్నాడండి. డజన్ వచ్చేపాటికి ఫైనల్ అయితే 350కి ఇచ్చేస్తా అన్నాడు. చూడండి కూరగాయల సంతకైతే వచ్చామండి. ఇక్కడ కూరగాయలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పండించిన పంటని తీసుకొచ్చాడు. బొబ్బాస్కాయ కానీ, కొబ్బరికాయలు కానీ, అట్టుపళ్ళు కానీ, జాంకాయలు కానీ, ఇక్కడ అనేక రకాల పనసకాయ కానీ, పుచ్చకాయ కానీ. చూడండి ఇదంతా స్వీట్ జాంకాయ అండి. చూడండి పుచ్చకాయలు కూడా చుట్టుపక్కల పండించిన పంటేనండి ఇదంతా. చూడండి అట్టుపల్లి గెలలు ఏంటంటే అంటే హోల్సేల్గా ఇక్కడ మార్కెట్ జరుగుద్దండి. ఇక్కడ రిటైల్గా అమ్ముకునే వాళ్ళు ఏంటంటే అట్లా తీసుకెళ్ళిపోయి వాళ్ళు రిటైల్గా అమ్ముకుంటూ ఉంటారు. చాలా పెద్ద మార్కెట్ అండి ఇది. చాలా అంటే చాలా ఎక్కువ మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా రిటైల్గా అమ్ముకునే వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్ముకుంటారండి. మామిడికాయలు అయితే 150 కానీ 500 వరకు ఉన్నాయండి. సైజుల వారీగా అమ్ముతారు. మామిడికాయలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఈ వారం బాగానే కనపడుతున్నాయి మామిడికాయలు మార్కెట్లో. చూడండి ఆకుకూరలు అయితే పెరుగుకూర కానీ, తోటకూర కానీ, గోంగూర కానీ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్ని ఆకుకూరలు అయితే ఇక్కడ లభిస్తాయండి. ఇక్కడ మార్నింగ్ ఏంటంటే చక్కగా నీట్గా ఫ్రెష్గా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. చాలామంది ఇక్కడ ఇక్కడ తీసుకెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు అనమాట. చూడండి ఈ అన్న అయితే మామిడికాయ ముక్కలు అయితే కొడుతున్నాడు అండి పచ్చడికి. చూడండి చక్కగా నీట్గా మామిడికాయ ముక్కలు అయితే కొడుతున్నాడు. ఈ మామిడికాయ ముక్కలు కొడుతుంటే చూస్తుంటే మటుకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. ఆ పచ్చడి టేస్ట్ అనేది ముక్కలు కొట్టేటప్పుడే తెలిసిపోద్ది అనమాట. ఆ పచ్చళ్ళలో కొద్దిగా నెయ్యి వేసుకుని ముద్దపప్పు వేసుకుని తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఉంటుందండి బాబు. అసలు మామూలుగా ఉండదన్నమాట. ఎక్కువగా ఏంటంటే చుట్టుపక్కల ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మామిడికాయ ముక్కలు కొట్టించి ఇంటికి తీసుకెళ్ళి చక్కగా నీట్గా పెట్టుకుంటారు అన్నమాట పచ్చడి. ఇది సంవత్సరం పాటు ఈ పచ్చడిని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ చాలా రకాలైన మామిడికాయలు అమ్ముతూ ఉంటారు అనమాట. పచ్చడి మామిడికాయలు ఎవరికి కావాల్సిన మామిడికాయలు వాళ్ళు కొనుక్కొని ఇక్కడ ముక్కలు కొట్టించుకుని ఇంటికి వెళ్ళి పచ్చడి అనేది పట్టుకుంటూ ఉంటారన్నమాట.
దీంట్లో తొక్కు పచ్చడి అనేది పట్టుకోవచ్చు, మామిడికాయ పచ్చడి అనేది పట్టుకోవచ్చు. ఈ 4, 5 రకాల పచ్చళ్ళు అనేది పట్టుకుంటూ ఉంటారు. చూడండి మొక్కలు కొడుతుంటేనే నోట్లో నీళ్ళు అలా ఊరిపోతున్నాయి అనమాట. చూడండి ఎటు చూసినా మామిడికాయలు ఉన్నాయి. హోల్సేల్లో కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మామిడికాయలు అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైజుల్లో అయితే అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ చేపల మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ చేపల మార్కెట్ ఎంట్రన్స్లో కూడా కోళ్ళు అనేది అమ్ముతూ ఉంటారు అనమాట. ఈ కోళ్ళు కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైజుల్లో అయితే అమ్ముతూ ఉంటారు. ఈ వారం అయితే మీకు చేపలు కూడా చాలా తక్కువగానే వచ్చినాయండి. చేపలు అయితే చాలా రీజనబుల్గా, రొయ్యలు చూడండి చాలా అంటే చాలా పెద్ద రొయ్యలు వచ్చినాయండి. కేజీ వచ్చేపాటికి 200, 250 అండి. చాలా తక్కువ ప్రైజులు, చాలా పెద్ద రొయ్యలు అయినా సరే చాలా తక్కువ ప్రైజుల్లో అయితే ఇస్తారు. చాలా పెద్ద రొయ్యలు ఉన్నాయండి. రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. 250, 300, 200 అలా రేట్లు అయితే వీళ్ళు దాని సైజుని బట్టి అయితే అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ సముద్రం చేపలు కూడా అమ్ముతున్నారండి. సముద్రం చేపల్లో కూడా చుక్క చందువ అనేది కూడా అమ్ముతూ ఉంటారు. చూడండి ఇది చుక్క చందువ అంటండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందంట. చిన్న పెద్ద పెరుగులు కూడా అమ్ముతున్నారండి. చూడండి చిన్న చిన్న చేపలు కానించి పెద్ద పెద్ద చేపలు ఇది ఇసుకదొందులు కూడా అమ్ముతున్నారు. మేన్ చేపలు, ఇసుకదొందులు, ఈ పీతలు కూడా ఉన్నాయండి. పీతలు వచ్చేపాటికి 450 అలా అమ్ముతున్నారండి. సైజుని భారీగా ఉంటాయండి. చిన్న సైజు అయితే కొద్దిగా తక్కువ రేటు, పెద్ద సైజు అయితే కొద్దిగా ఎక్కువ రేటు అలా అమ్ముతున్నారు. చూడండి మార్కెట్లో ఉప్పు చేపలు కానీ, ఎండి చేపలు కానీ, ఎండు రొయ్యలు కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా అమ్ముతూ ఉంటారండి. హోల్సేల్గా అమ్ముతూ ఉంటారు. చాలా తక్కువ ప్రైజులు అమ్ముతారు. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి చేపలు అయితే మీకు కేజీ వచ్చేపాటికి ఒక చేప వచ్చేపాటికి మీకు 170 కానీ స్టార్ట్ ఉందండి. 150 ఉందండి. అదే మీకు కొరమేను వచ్చేపాటికి 200 కేజీ అలా ఉన్నాయండి. అదే పెద్ద సైజు వచ్చేపాటికి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి. చూడండి ఒక్కొక్క కొరమేను అయితే 3 కేజీల దాకా ఉందండి. చాలా అంటే చాలా పెద్ద కొరమేను అనమాట. అవి ఏంటంటే మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజుల్లో అయితే ఈ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. చూడండి ఎటు చూసినా మీకు రాగండ్లు, బొచ్చులు కానీ, చేతిబెత్తులు కానీ, ఇట్లా చేపలు అనేక రకాల చేపలు అయితే ఈ మార్కెట్లో దొరుకుతాయండి. ఇక్కడ దొరికిన చేపలు అయితే ఏ మార్కెట్లో దొరకవు. చుట్టుపక్కల అన్ని రకాలైన చేపలు ఈ మార్కెట్లో అయితే దొరుకుతాయి అనమాట. చాలా పెద్ద మార్కెట్ అండి. ఇక్కడ చూడండి మీరు ఎటు చూసుకుని ఏంటంటే కాలవే కానీ, చెరువు కానీ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. చూడండి ఈ చేపలు అయితే చాలా రేట్లు అయితే ఈ వారం అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈ వారంలో ఎక్కువగా మీకు కొరమేనే కనబడుతుందండి. ఎటు చూసినా కొరమేన్లు అయితే రేట్లు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఇవన్నీ మీకు 300కి ఇచ్చేస్తున్నాడండి. ఈ సంచిలో అయితే బేరం చెప్తున్నాడు. మీకు దగ్గర చాలా ఉన్నాయండి. దగ్గర 10, 12 దాకా ఉంటాయి. పెద్ద పెద్ద కొరమేలు కూడా ఉన్నాయండి. దగ్గర 3 కేజీల కొరమేను కూడా ఉంది. దాని డిఫరెంట్ రేట్ అయితే చెప్తున్నాడు. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. చూడండి ఇక్కడ చాలా రకాలైన చేపలు ఉన్నాయండి. రొయ్యలు కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లో అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ సముద్రం చేపలు అమ్ముతుందంటే పాల పరికలు కూడా అమ్ముతున్నారు. చేతి పరికలు, పాల పరికలు అంటారు కదా, అవేనండి. ఇవి చిన్న చిన్న చేపలు చాలా టేస్టీగా ఉంటాయి ఎగిరి పెట్టుకుంటే. చూడండి ఇక్కడ పక్కనే మేన్ చేపలు కూడా ఉన్నాయండి. పులుసుకి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి ఇక్కడ బొమ్మిడాయిలు కేజీ వచ్చి 1200 అంటున్నాడు. 1200 రూపాయలు తక్కువైనా వద్దు. లేదు మీ ఇష్టం, నెక్స్ట్ తీసుకెళ్ళచ్చు. లేదు చిన్న పెద్ద మొత్తం లేదు మామూలుగా. చూడండి పక్కనే పెద్ద పెద్ద పీతలు ఉన్నాయండి. ఒక్కొక్క పీత వచ్చేపాటికి దగ్గర కేజీ ఉంటుందండి. ఒక్కొక్క పీత 1 కేజీ ఉంటుంది. కేజీ వచ్చి 700 అలా చెప్తున్నాడండి. 2 పీతలు వచ్చేపాటికి 800 అలా చెప్తున్నాడండి. ఫైనల్ అయితే 700కి ఇచ్చేస్తున్నాడు. చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. చాలా చాలా అంటే చాలా పెద్దగా ఉందండి పీత. చూడండి ఒక్కొక్కటి అంత మన అరచేతి కన్నా పెద్దగా సైజు ఉందండి.
చూడండి చాలా రకాలైన చేపలు అయితే అమ్ముతున్నారండి. ఇక్కడ ఈ మార్కెట్లో అయితే చిన్న చిన్న చేపలు కూడా అమ్ముతున్నారు. అవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇగురు పెట్టుకుంటే కనుక. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. చూడండి ఇక్కడ రాగెండ్లు కానీ, బొచ్చులు కానీ, బంగారు తీగలు కానీ, కొరమేన్లు కానీ అన్ని రకాలైన చేపలు అయితే అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ కొరమేన్లు కూడా చాలా తక్కువ ప్రైజుల్లో అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఈ మార్కెట్లో ఇచ్చినట్టు ఎక్కడ దొరకవండి. చూడండి ఇక్కడ చిన్న చిన్న చేపలు, ఇవి కాలవ చేపలు అంటండి. పిత్తపరుగులు, చేతిబత్తులు చూడండి ఇవన్నీ ఈ ప్లేట్లో ఉన్నాయన్నీ 100 రూపాయలు అని చెప్తున్నారు. చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయండి. చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. చాలా రుచిగా ఉంటాయి ఇవి ఇగురు పెట్టుకుంటే కనుక. 100 రూపాయలు. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు అయితే మీకు అందిస్తాము. 12 పీతలు. Thank you for watching VV Kumar Vlogs 5.